రేపే నీట్ రీ ఎగ్జామ్ అయితే పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకి మాక్ డ్రిల్ మొదలైంది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. అయితే ప్రశ్నాపత్రాల పంపిణీ మొదలుకుని జవాబు పత్రాల సేకరణ వరకు జరిగే ప్రతి దశను పరిశీలిస్తున్నారు. గత నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రద్దు, రాజకీయ ప్రకంపనలతో రీ ఎగ్జామ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సవాల్గా తీసుకుని నిర్వహిస్తోంది. సీసీటీవీ కెమెరాలు, లక్షల మంది భద్రతా సిబ్బంది నిఘా మధ్య ఈ నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, మల్టీ లెవెల్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసింది. పరీక్షకు ఒక రోజు ముందు అంటే ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టింది. నీట్ రీ ఎగ్జామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఛాన్స్ లేకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాల దగ్గర ఎన్టీఏ మాక్ డ్రిల్ కొనసాగనుంది. ఈ మాక్ డ్రిల్ లో పరీక్ష కోసం సంసిద్ధత, సమన్వయం, భద్రతా చర్యలు, పరీక్ష జరిగే విధానం లాంటి అంశాలపై అవగాహన కల్పించనుంది. భద్రతా సంస్థల పనితీరు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని అంచనా వేయనుంది. ఈ మాక్ డ్రిల్ లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొంటారు. రేపు జరిగే నీట్ రీ ఎగ్జామ్ కు 22 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే 19 లక్షల మందికి పైగా హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 5,000కు పైగా సెంటర్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతా వ్యవస్థ అమలు చేస్తోంది. ఆయా ఎగ్జామ్ సెంటర్స్ అన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉండబోతున్నాయి. ఇవాల్టి స్పెషల్ మాక్ డ్రిల్ తో ఎగ్జామ్ కు ముందు భద్రతా సంస్థల సమన్వయం, సన్నాహాలు, భద్రతా చర్యల పనితీరును ఎన్టీఏ అంచనా వేయబోతోంది.